హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఇక్కడ వీరు పిఎఫ్ అప్లై చేశారు, క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది, దానికి గల పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేస్తుంటారో వారికి మాత్రమే ఈ విధంగా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఒకే కంపెనీలో డ్యూటీ చేసిన వాళ్ళకి ఈ విధంగా అయితే రిజెక్ట్ కాదు. సో ఆ కారణం ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది కదా. సో దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిఎఫ్ అప్లై చేస్తే ఇక్కడ మనకు స్టేటస్ చూడొచ్చు అనమాట. క్లెయిమ్ రిజెక్ట్ అయిందా, సెటిల్ అయిందా, రిజెక్ట్ అయితే ఎందుకోసం రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ మనకు అప్డేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎన్నిసార్లు అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి పూర్తి హిస్టరీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక రీజన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇదే మనకు చాలాసార్లు ఇదే విధంగా రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. క్లెయిమ్ రిజెక్టెడ్, ఈపీఎస్ సర్వీస్ నాట్ రిసీవ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఐడి. అంటే వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారు. సో ఇక్కడ పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ మీరు మీ మొదటి కంపెనీ యొక్క పిఎఫ్ని ప్రజెంట్ వర్క్ చేసే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి సర్వీస్ హిస్టరీ నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. దానికోసం ఇక్కడ మనము వ్యూ పైన క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు సర్వీస్ హిస్టరీ మనకు ఇలా ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీరు 2 కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ని సెకండ్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేయకుండా వీళ్ళు అప్లై చేశారు కాబట్టి సో పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యింది. ఎప్పుడైతే మీరు పిఎఫ్ విత్డ్రా చేయాలనుకుంటారో మొదట ఫస్ట్ ఆర్గనైజేషన్ కంపెనీ అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయకుంటే పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. ఒకసారి రిజెక్ట్ అయిందంటే మళ్ళీ కూడా సేమ్ రీజన్ తోటి రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇలా రిజెక్ట్ అవుతుంది. ఒకే కంపెనీలో డ్యూటీ చేసిన వాళ్ళకు ఈ రీజన్ ద్వారా రిజెక్ట్ కాదు, వేరే రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. ఒక్కొక్క పిఎఫ్ అకౌంట్కి ఒక్కొక్క రీజన్ అనేది ఉండవచ్చు. ఓకే, ఇలా పిఎఫ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం కారణాన్ని చూసుకొని మనము ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకోమన్నారో ట్రాన్స్ఫర్ చూసుకొని మళ్ళీ పిఎఫ్ అనేది అప్లై చేస్తామన్నమాట. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.